ఏదో చేయాలనుకుంటే ఇంకేదో అయినట్లు పార్టీకి ప్రభుత్వానికి మధ్య కోఆర్డినేషన్ కోసం నియమించిన కమిటీలోనే కోఆర్డినేషన్ మిస్ అయిందట. గ్రూప్ వార్కు చెక్ పెట్టేందుకు కమిటీ వేస్తే ఆ కమిటీలోనే ఆధిపత్య పోరు రచ్చ చేస్తోందట. నేతల మధ్య పంచాయతీలకు ఈగోలకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు ఓ కమిటీని వేస్తే ఆ కమిటీలో ఉన్న ముఖ్య నేతలు ప్రభుత్వ పెద్దల మధ్య ఆధిపత్య పోరు రాజుకుందట. ఈ మధ్య ఢిల్లీలో జరిగిన మీటింగ్లో కీలక నేతల గ్యాప్ ఏర్పడిందట. కోఆర్డినేషన్ కమిటీ భేటీ జరిగిన తీరు సీనియర్ నేతల ఈగోలను హత్యేసిందట. ఓ ముఖ్య నేత కన్నెర చేయడంపై అటు ప్రభుత్వంలో ఇటు పార్టీలో జోరుగా చర్చ నడుస్తోంది. ఇంతకీ కోఆర్డినేషన్ కమిటీలో క్లాషెస్ ఎందుకు? ఎక్కడ తేడా కొట్టింది? కోఆర్డినేషన్ కమిటీ కాంగ్రెస్ లో కొత్త చిచ్చు పెట్టిందా? కోఆర్డినేషన్ కమిటీకి ఫుల్ పవర్స్, ప్రభుత్వ పెద్దల ఫైర్. ప్రభుత్వ పాలసీపై పార్టీ కమిటీలో ఎలా చర్చిస్తామంటూ గుస్సా. వంశీచంద్ అధ్యక్షతన కోఆర్డినేషన్ కమిటీ భేటీ, సీనియర్స్ ఈగో హట్. తెలంగాణలో అధికార కాంగ్రెస్ లీడర్లు ప్రభుత్వంలోని ముఖ్య నేతల మధ్య 2-3 రోజులుగా ఒక అంశం డిస్కషన్ పాయింట్ గా మారింది. ఏ ఇద్దరు నేతలు కలిసినా ఇదే టాపిక్ పై చర్చ జరుగుతుంది. అసలు ఏం జరుగుతుంది? ఇంత దుమారం చెలరేగడానికి కారణమేంటనేది హాట్ టాపిక్ గా నడుస్తోంది. అయితే దీనంతటికీ కారణం కాంగ్రెస్ కోఆర్డినేషన్ కమిటీనే అని అందరూ ఓ అంచనాకు వచ్చేశారట. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కొన్ని రోజుల క్రితం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ప్రభుత్వం పార్టీ మధ్య సమన్వయం ఉండేలా కోఆర్డినేషన్ కమిటీని నియమించారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనరసింహ, సీతక్కలతో పాటు ఏఐసీసీ నేత చల్ల వంశీచంద్ రెడ్డిలు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. కమిటీని ఏర్పాటు చేసిన మొదట్లో అంతా బాగానే ఉండేది. కానీ ఈ మధ్య ఢిల్లీలో జరిగిన భేటీ కాంగ్రెస్ లో కల్లోలానికి కారణమైంది. మీటింగ్ జరిగిన విధానం, తీసుకున్న నిర్ణయాలపై సీఎం రేవంత్ రెడ్డి సహా సీనియర్లు గుస్సా అవుతున్నారట. 4-5 రోజుల క్రితం ఢిల్లీలో కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ జరిగింది. ఈ సమావేశాన్ని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ నిర్వహిస్తారని మొదట సమాచారం ఇచ్చారు. మీటింగ్ సమయానికి కేసీ వేణుగోపాల్ పార్లమెంట్ కు వెళ్లిపోవడంతో వంశీచంద్ రెడ్డి సమావేశాన్ని లీడ్ చేస్తారని సూచించారట. ఎప్పుడైతే భేటీని వంశీ లీడ్ చేస్తారని తెలిసిందో అప్పుడే ముఖ్య నేతల ఈగో బాగా హర్ట్ అయిందట. వాస్తవానికి వంశీ ఏఐసీసీలో కీలక నేతనే కావచ్చు, కానీ తెలంగాణకు వచ్చేసరికి ఆయన జూనియర్ గా చూస్తారు సీనియర్లు. అంతేకాదు వంశీ కేవలం ఒక్కసారి మాత్రమే ఎమ్మెల్యే అయ్యాడు. సీఎంతో మొదలుకుని మంత్రులు 5-6 సార్లు గెలిచిన నేతలు తమను వంశీ లీడ్ చేయడమేంటని ఫీల్ అయిపోయారట. వంశీ అధ్యక్షతన మీటింగ్ జరగబోతోందని తెలిసిన వెంటనే ఆ భేటీకి సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి చాలా లేట్ గా వెళ్లారట. ఉదయం 10 గంటలకు జరగాల్సిన సమావేశం కాస్త 11:30కు స్టార్ట్ అయిందట. వంశీ ఆధ్వర్యంలో సమావేశం జరగడంతో మంత్రులు కూడా తమ అభిప్రాయాలను చెప్పకుండా సైలెంట్ గా ఉండిపోయారట. మీటింగ్ కోసం ఒక మంత్రి పెద్ద రిపోర్ట్ తయారు చేసుకుని వెళ్లారట. కానీ అక్కడ వాతావరణం చూసి నోట మాట రాలేదట. ఇక మీటింగ్ కు సంబంధించిన ఫోటోలు బాగా వైరల్ కావడంతో మిగతా నేతలంతా బాగా నొచ్చుకున్నారట. ఇదంతా ఒక ఎత్తైతే కోఆర్డినేషన్ కమిటీ భేటీలో తీసుకున్న నిర్ణయంపై సీఎంతో పాటు మంత్రులు సీరియస్ గా ఉన్నారట. ఇక నుంచి ప్రభుత్వంలో కానీ పార్టీలో కానీ ఏ కీలక నిర్ణయమైనా కోఆర్డినేషన్ కమిటీలో చర్చించిన తర్వాతే ఇంప్లిమెంట్ చేయాలనే కండిషన్ పెట్టారట. ఇక్కడే అగ్నికి ఆజ్యం పోసినట్లయిందట. సీఎంతో పాటు ఒకరిద్దరు మంత్రులు తీవ్రంగా హర్ట్ అయ్యారట. ప్రభుత్వం తీసుకునే డెసిషన్స్ కేబినెట్ లో చర్చించాలే కానీ కోఆర్డినేషన్ కమిటీలో డిస్కస్ చేయాలి అనడం ఏంటనే పాయింట్ పై విభేదాలు తలెత్తాయట. అందుకే హైదరాబాద్ వచ్చాక సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ ది ఫైర్ అంటూ రొసరొసలాడారట. పార్టీ వేరు, ప్రభుత్వం వేరు. పార్టీ నేతలు ప్రభుత్వంలో వేలు పెట్టాలని చూసినా, ప్రభుత్వ అధినేతగా ఉన్న తన భుజాల మీద కూర్చుని సవారీ చేద్దామని చూసినా సహించేది లేదని ఘాటుగానే హింట్ ఇచ్చారట. కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు, అందులో జరిగే నిర్ణయాలలో ఒకరిద్దరి ప్రమేయం ఉందని భావించిన సీఎం వారిని హెచ్చరిస్తూ ఆఫ్ ద రికార్డులో చురుకులు పెట్టారట. సదరు నేతలను ఉద్దేశించి సీఎం చేసిన కామెంట్స్ ఇప్పుడు ప్రభుత్వంలో అటు పార్టీలో హాట్ టాపిక్ గా మారాయట. సీఎం ఓ రేంజ్ లో విరుచుకుపడడంతో సదరు నేతలు కూడా కంగు తిన్నారట.
ఫైనల్ గా ఇప్పుడు కోఆర్డినేషన్ కమిటీపై నీలి నీడలు కమ్ముకున్నాయట. దీంతో కోఆర్డినేషన్ కమిటీ ఉంటుందా ఊడుతుందా అనే డిస్కషన్ జోరుగా సాగుతోంది.